వెల్కమ్ టు త్రిబుల్ వి వ్లాగ్ ఛానల్. నెల్లూరు నుంచి పదలకూరుకు వెళ్ళే రోడ్లో అయితే ఈ పెద్ద పార్క్ అయితే ఉంది. ఈ పార్క్ ఉండే చోట ఫుల్ ఫారెస్ట్ ఏరియా. ఇదైతే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నెల్లూరు నగర వనం. దీని పేరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక గ్లోబల్ ఉంది. సేవ్ ద ట్రీస్, సేవ్ ద ఎన్విరాన్మెంట్, వెల్కమ్ అనేవి అయితే రాసున్నారు. ఇక్కడైతే మెయిన్ రోడ్ ఇది. మేము లోపలికైతే ఎంటర్ అవ్వడానికి 20 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు. ఇక్కడైతే ఫస్ట్ ఈ ఆర్చి అయితే చాలా నైస్గా బాగా పెట్టారు. లోపల వెల్కమ్ అనేది చెట్లు బాగా కట్ చేసి పెట్టారు. ఇక్కడ లోపలికి వెళ్తూ ఇవైతే కాగితాల చెట్లు. ఇవి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇక్కడ చెట్లు అయితే కొన్ని అయితే ఫ్లవరింగ్ రాలేదు ఎండల వల్ల. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ పెద్ద చెట్టు అయితే ఉంది. కింద కూర్చోవడానికి చాలా బాగుంది పార్కులో అయితే. ఇటు సైడ్ అయితే కాగితాలు, ఫ్లవర్స్, అలాగే చిన్న మొక్కలు అయితే పెంచుతూ ఉన్నారు. ఇక్కడ పెద్ద బోర్డు అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి గ్రౌండ్స్ అవి ఉన్నాయి పక్క. ఇటు వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే మా వాళ్ళైతే ఉన్నారు. ఇక్కడ సండే అయితే ఇక్కడ స్పెషల్ అన్నమాట గేమ్స్. ఈ గేమ్స్ అయితే ఇది ఒక్కొక్కరు నడుచుకుంటూ ఈ కర్రల మీద పైనే వెళ్ళాలి. తర్వాత మిర్చిని ఎక్కి ఆ టైర్లు ఉన్నాయి కదా, ఆ టైర్లోంచి పైకి ఎక్కి దిగి తర్వాత ఈ కర్రల పైనుంచి రావాలి. తర్వాత వచ్చి ఆ కర్రల మీద నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోతుంది ఆ గేము. ఈ గేమ్ అయితే నాకు చాలా బాగా ఇవైతే జిమ్ చేసుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ సర్కిల్ చుట్టూ అయితే అవే ఉన్నాయి మొత్తము. ఇక్కడ ఉండేది అయితే గ్రీన్ మ్యాట్. ఈ గ్రీన్ మ్యాట్ అయితే ఒరిజినల్ అయితే కాదు, ఇది నార్మల్ గ్రీన్ మ్యాట్ మాత్రమే. ఈ ట్రీ ఒక్కటే ఒరిజినల్. ఈ సర్కిల్ చుట్టూ ఉండేటివన్నీ అవే. వీటి పేర్లు అయితే నాకు తెలీదు. ఇవి జిమ్ చేసుకునే వాళ్ళకైతే తెలుసు. ఇవన్నీ ఎక్కువగా జిమ్లో అయితే మనకి కనపడుతూ ఉంటాయి. సో మనకి జిమ్కి వెళ్ళలేని వాళ్ళు అయితే ఇక్కడ 20 రూపీస్ పే చేసి వచ్చి లోపలికి వచ్చి ఇవన్నీ ఫ్రీ అన్నమాట. ఇవన్నీ ఇక్కడైతే మా పాప ఉయ్యాలు ఊగుతూ ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ ఊగేదానికి, అలాగే ఇటు సైడ్ అయితే పిల్లలు జారేదానికి 2 అయితే ఉన్నాయి. ఈ 2 ఉయ్యాళ్ళు. ఇక్కడైతే మా పాప మళ్ళీ వచ్చేస్తుంది, నాకు భయం వేస్తుంది అని చెప్పేసి ఊగకుండా. ఇవి పిల్లలు ఆడేయడానికి. ఇదైతే జారేదానికి జారుడు బండ్లు 2 అయితే ఉన్నాయి. ఇవి పెద్దవాళ్ళు ఉయ్యాలు ఊగుతారు, కానీ ఒకటైతే విరిగిపోయి ఉంది. దాన్ని వాళ్ళు యూజ్ చేయడం లేదు. ఇక్కడ మా పిల్లలిద్దరిని ఉయ్యాల్లో ఊపిస్తున్నాము. మా పాప అయితే ఇదేంటబ్బా అసలు కదలడం లేదని చెప్పి మేమైతే దాని దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నాము. కానీ ఇదైతే ఒరిజినల్ది అయితే కాదు. ఇదైతే రాయి మీద అయితే స్టిచ్చింగ్ చేశారు. ఇటువంటి ఎక్కువగా చెట్ల మీద స్టిచ్చింగ్ చేయడం చూసాము. ఇదైతే నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇలా రాయి మీద స్టిచ్చింగ్ చేయడము. సో ఇటువంటి ఏమైనా ఇంకా ఉన్నాయేమో ఈ పార్క్లో చూస్తూ ఉన్నాము. అయితే ఫైనల్గా అయితే ఒక దిక్కడ అయితే ఇటువంటి పక్షి ఒకటి ఉంది, అలాగే ఒక పాము ఉంది. ఇంకా వీటికైతే పేర్లు అయితే ఇంకా రాయలేదు, కానీ అవి ఏమిటనేది మనకు తెలియదు. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ. సో అయితే ఈ పార్క్ వాళ్ళైతే ఇంకా మొక్కలు అయితే ఇంకా నాటలేదు. ఆ మొక్కలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఈ మొక్కలను వదిలేశారు. ఇటు సైడ్ అయితే చాలా మొక్కలు ఉన్నాయి. ఇంకా పేపర్ ప్లాంట్స్, అలాగే షో ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడుండే మొక్కలైతే ఇవి మారేడు చెట్లు, అలాగే వేలగ పండ్లు, నేరేడు చెట్లు అయితే ఉంటాయి. ఇటు సైడ్ అంతా అవే ఎక్కువ వేసేస్తున్నారు. సో మనమైతే అక్కడంతా వెళ్ళి తీయడం లేదు, కొంచెం దూరంలోనే తీసామన్నమాట ఈ వీడియోని. ఇదైతే వాటర్ ఫాల్స్. సండే అయితే మాత్రం ఇక్కడ ఎక్కువ వాటర్ పైపింగ్ చేస్తుంటుంది. ఇక్కడ మనకి కనిపించింది అయితే ఈ ఈ ఏరియా మొత్తము ఇలా చెట్లు వేస్తున్నారు. ఏలగపండు చెట్లు, అలా షో చెట్లు అన్నీ ఉంటాయి ఇక్కడైతేను. సో అయితే ఇక్కడ అందరికీ చాలా సేఫ్ అన్నమాట. ఎప్పుడు సెక్యూరిటీ ఇక్కడే ఉంటారు. చాలామంది ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే పై ఫ్లోర్ ఒకటి, కింద గ్రౌండ్ ఫ్లోర్ 2 ఉన్నాయి ఇక్కడ అరేంజ్మెంట్లు చేసి.